వస్తుంది బాబాయ్ రోజుకి? రోజుగా 400 వస్తుంది. ఓకే, విజయవాడనా మీది? ఎక్కడ మీరు ఉండేది? వైఎస్ఆర్ కాలనీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది కదా, ఎలా ఉంది 100 రోజుల పరిపాలన? బాగుంది. వరదలకి ఇప్పుడు పరిపాలన తర్వాత కానీ మన వరదలకి మాత్రం చాలా బాగా చేశారు. మీ సైడ్ వచ్చే వరదలు? మాకు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది. మాది 2వ ఫ్లోర్ కానీ అయినా సరే అందరికీ బాగా జరిగింది. పట్టించుకున్నారా ఈ వరదల సమయంలో అధికారులు కానీ ప్రభుత్వం సంబంధించిన నాయకులు కానీ? బాగా పట్టించుకున్నారు. గవర్నమెంట్ అంతా బాగా చేసింది. మరి జగన్ వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. అవన్నీ ఉత్తి మాటలు. ఎవడన్నా ఒకటే అర్రా ఉంటే గిట్టుడు అంటారు కానీ పరిపాలనలో చేయలేదన్నాడు. పరిపాలన అంటే వేరు, ఈ వరదలు వచ్చినప్పుడు చేయాలంటే మాత్రం బాగా చేసినట్టు మాకు బాగా చేశారు. వరదలు వచ్చినప్పుడు ఏం ఆదుకోలేదు, ఈ వరదలు రావడానికి కూడా టీడీపీయే కారణం, చంద్రబాబే కారణం అని జగన్ అంటున్నారు కదా. మరి ఏదో అది ఏంటంటే గవర్నమెంట్ పోయిందని ఏదో పిచ్చెక్కి మాట్లాడతామే కానీ ఇంకేమీ లేదు. లేదు, ఎవడైనా సరే. చంద్రబాబు మీ సైడ్? మాకు కొడుకు బాబు ఇద్దరు వచ్చారు. కొడుకు బాబు ఇద్దరు వచ్చారు. ఎవడొచ్చాడు ఎవడో రా. సీఎం అనే వాళ్ళు వైఎస్ఆర్ కాలనీకి 3వసారి చంద్రబాబు నాయుడు గారు వస్తాం. ఇది కేజ్రీవాల్ గారు తీసుకొచ్చాడు. పోయింది ఎలక్షన్ మీటింగ్ పెట్టాడు. ఎవరు వచ్చారా అంత ఇదిగా? సీఎం అనేవాళ్ళు వైఎస్ఆర్ కాలనీ అంటే లేబర్ కాలనీ, అలాంటి కాలనీలో బాగా పీకల్లో నీళ్ళల్లో వచ్చాడు ఆయన. అలా వస్తారు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? అసలు ఇలా నీటిలో బోట్లు వేసుకున్నాం మేము వస్తాడు అనుకున్నాం, వచ్చాడు కదా. ఆదుకున్నాడు. 25,000 ఇస్తా అంటున్నారు కదా ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయే వాళ్ళకి. ఎంత ఉన్నా తర్వాత మాట రాసుకెళ్ళారో ఇచ్చింది కాదు కానీ ముందర ఏ మనిషికైనా లోటు లేకుండా జరిగింది. డబ్బుల మాట వాళ్ళ ఇష్టం కానీ కాకపోతే కింద వాళ్ళు దెబ్బతిన్నారు. దెబ్బతిన్నా వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వడం. భోజన సదుపాయాలు ఇవన్నీ ఏర్పాట్లు చేశారా? ఆహార ప్యాకెట్లు బాగా చేశారు. అసలు లేదండి ఏది లేదు. ప్యాకెట్లు సహా మొత్తం బొట్టు బిళ్ళతో 6 మనిషికి బొట్టు బిళ్ళతో ఇచ్చారా? ఇంకా అందుకంటే ఇంకేం ఇస్తారండి. ఇంత పెద్ద వయసులో ఆయన అలా రావడం ఇవన్నీ గ్రేట్ చెప్పాలంటే. ఆయన 10 రోజులు కూడా కలెక్టరేట్ లో ఉండి బస్సులో పడుకుని ఉన్నారు కదా. బాగా చేశారండి, అదే చెప్పేది. ఉన్నాడనే చేసాడనే చెప్పేది. మరి జగనాలు చేయలేదంటున్నారు కదా. జగన్ నిన్నాడు అన్నా కదా. ఎందుకంటే గిట్టగా అది ప్రతిపక్షమైనా మరి అంత అడ్డుగోలుగా మాట్లాడకూడదు, అందుగా మాట్లాడకూడదు. ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతుంది. నోటికి ఏదైనా 10 మంది అనేవాళ్ళు ఇవాళ 10 మంది కూడా అనేవాళ్ళు లేరు, చేయలేదని అనేవాళ్ళు లేరు. కూటమి పాలన బాగుందంటారు? బాగానే ఉంది.